ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలకి ఏమవుతుందంటే కళ్ళంట నీళ్ళు వచ్చేసి అది ఒక పుస్తిలాగే ఏర్పడుతుంది అనమాట. చాలా బాధపడుతూ ఉంటారు చిన్నపిల్లలు. కాబట్టి వాళ్ళకి ఒక మంచి టిప్స్ని అయితే కనుక ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. చాలా బాగా ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకి కళ్ళకి కానీ, లేదంటే కళ్ళంట పుసి వస్తున్నా సరే ఎక్కువగా ఒక 4-5 months వరకు కూడా ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. చాలా బాధపడుతూ ఉంటారు అనమాట తల్లులు కూడా. కాబట్టి ఈ సమస్యకు కొన్ని టిప్స్ అయితే కనుక ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. 100% ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూసినట్లయితే కనుక నేను చెప్పే టిప్స్ అనేవి అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి చిన్నపిల్లలకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ కళ్ళకలకలు చిన్నపిల్లలకి తర్వాత పుసి అనేది ఎందుకు వస్తుంది ఏంటి అనేది ఫస్ట్ అయితే కనుక చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఎందుకు వస్తుందంటే ఎక్కువగా D3 ప్రాబ్లం, ఏమైనా విటమిన్స్ D3 విటమిన్ లోపం ఉన్నా సరే ఎక్కువగా కళ్ళకలక తర్వాత ఇలాంటివి వస్తాయి అన్నమాట. పుసి అనేది ఎక్కువగా పెరిగిపోయి ఉంటుంది అనమాట. అలా వాటర్ వస్తూనే ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వల్ల, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా సరే కళ్ళకలక తర్వాత కళ్ళంట నీళ్ళు రావడం కూడా ఉంటుందన్నమాట. ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ వల్ల D3 లోపం వల్ల ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే వీటిని ఎలా పోగొట్టాలి అనేది టిప్స్ అయితే కనుక చూద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి తల్లి బ్రెస్ట్ మిల్క్ అనమాట. బ్రెస్ట్ మిల్క్ ఉంటుంది కదా, కొంచెం తీసుకొని ఒక 2-3 చుక్కలు, 1 లేదా 2 డ్రాప్స్ అనమాట. చుక్కల్ని ఆ కళ్ళల్లో కనుక వేసినట్లయితే కనుక కళ్ళకలక అలాగే కంట్లో నుంచి పుసి రావడం చాలా వరకు తగ్గిపోతుంది. రోజుకి 2 సార్లు మీరు బ్రెస్ట్ మిల్క్, తల్లి బ్రెస్ట్ మిల్కే చాలా మంచి ఒక మందు అనమాట. అయితే బ్రెస్ట్ మిల్క్ని 1 లేదా 2 డ్రాప్స్ వేస్తే చాలు. ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి కదా కళ్ళు. కాబట్టి 1 లేదా 2 డ్రాప్స్ వేస్తున్నట్లయితే కనుక కళ్ళకలకి చిన్నపిల్లలకి చాలా ఈజీగా పోతుంది అనమాట. ఈ టిప్ అనేది 100% చాలా బాగా వర్క్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ బాగా పనిచేస్తుంది. కాబట్టి తల్లి బ్రెస్ట్ మిల్కే మీరు పిల్లలకి కళ్ళకలకు కానీ ఏదైనా వచ్చినప్పుడు కంట్లో ఎక్కువగా నీరు వస్తున్నా సరే బ్రెస్ట్ మిల్క్ను 1 లేదా 2 చుక్కలు వేయండి. నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటంటే కొంచెం ఎండ కూడా తగలాలన్నమాట. కాబట్టి మరీ ఎండలో 12 గంటలకి 1 గంటకి అలా ఎండలో పెట్టకుండా మార్నింగ్ టైం కొంచెం ఎండ ఉంటుంది కదా, 7-7:30, 8 అలాగా. ఆ టైంలో మార్నింగ్ టైంలో 7-8 అవర్స్లో ఏదైతే కొంచెం సేపు బయట ఎండ తగిలేలాగా చూపించండి. అలా ఉన్నా సరే చాలా త్వరగా కళ్ళకలక తర్వాత కంటి దగ్గర నుంచి పుసి రావడం కూడా బాగా ఈజీగా తగ్గిపోతుంది అనమాట. 100% ఈ టిప్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ 2 టిప్లు అయితే కనుక 100% ట్రై చేయండి. ఒకవేళ ఈ 2 టిప్పులు కూడా మీకు పని చేయకపోతే, ఆ పిల్లలకి పని చేయకపోతే ఏం చేస్తారంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళండి. చాలా మంచిది. ఎందుకంటే అశ్రద్ధ చేయకూడదు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు డ్రాప్స్ ఇస్తారనమాట. డ్రాప్స్ ఇచ్చినప్పుడు అవి కళ్ళల్లో వేసినా సరే పోతాయి అనమాట. కాబట్టి ఇంట్లో అయితే కనుక ఈ 2 టిప్స్ ట్రై చేయండి. 1 లేదా 2 రోజులు ట్రై చేయండి. 2-3 రోజుల్లో అయినా సరే తగ్గట్లేదు అనుకుంటే కనుక 100% మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్తే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా డాక్టర్స్ డ్రాప్స్ ఇస్తారనమాట. కాబట్టి ఈ టిప్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.